జై శ్రీకృష్ణ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. 32 సైజు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనం చెస్ట్ పాయింట్ తీసుకోవాలి, క్రాస్ బెల్ట్ పైకి చెస్ట్ పైకి క్రాస్ బెల్ట్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. 32 సైజ్ వాళ్ళకి ఆర్మ్ రౌండ్ బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నామో, ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ జారకుండా ఉండాలంటే ఎంత తీసుకోవాలి, నెక్ సైడ్ అనేది నేను క్లియర్గా చెప్పాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒకవేళ చాలా నచ్చితే హై పాయింట్స్ ఇవ్వండి. ఇంకా బాగా నచ్చితే షేర్ కూడా చేయండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎందరో నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం క్రాస్ని వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి. మనం ఇక్కడ నుండి అయితే బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. ఇలా వేస్తే స్ట్రైట్ అని చెప్పాను కదా, ఇలా వేస్తే క్రాస్ అన్నమాట. ఇది మనం క్రాస్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే మనం ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ మనకు ఈజీగా మార్కింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి. అది ఎలా ఉందో అచ్చుకుద్దినట్టుగా ఇలా మనం టోటల్గా నెక్, బ్యాక్, చంక అన్నీ ఇలా గీసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసి మన ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎంత ఉంది, ఉక్సుల పట్టి తీసుకొని మన నెక్ ఇక్కడ ఖర్చుకి తీసేసి ఎక్కడైతే నెక్కి ఒక లైన్ గీసుకున్నామో, ఎక్కడైతే బ్యాక్ నెక్కి ఒక లైన్ గీసుకున్నామో, ఫ్రంట్ నెక్ లైన్ నుంచి బ్యాక్ నెక్ లైన్ వరకు ఈ విధంగా మనం రౌండ్ గీసుకోవాలి. ఇలా ఓకే, ఇదిగోండి. ఇక్కడ నుండి ఇలా మనం రౌండ్గా మార్క్ చేసుకొని ఎక్కడైతే మనకు డాట్ ఉంటుంది, ఎక్కడైతే మనకు క్రాస్ బెల్ట్కి ఇక్కడ ఉంది కదా, ఈ డాట్కి ఖర్చుకి క్రాస్ బెల్ట్కి కలిపి ఒక 3/4 ఇంచు లేదు 1 ఇంచు ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం డాట్ పాయింట్ ఎంత ఉంది? కామన్గా అయితే డాట్ పాయింట్ 32 సైజ్ వాళ్ళకి 9 నుంచి 9.5 మధ్యలో ఉంటుంది. సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ విధంగా తీసుకుంటాం డాట్ని. ఇదిగోండి, నేనైతే ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత డాట్ తీసుకున్నాను. అండ్ ఇది డాట్ ఎంత ఉందో అంత డాట్ లెంత్ వేస్తున్నాను. అండ్ ఖర్చు. ఓకే, అంటే ఇప్పుడు మనకు తెలియాలంటే ఎంత ఉంది, 9.5 వచ్చింది ఇలా చూసుకుంటే. ఓకే, మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి కరెక్ట్గా ఇలా తీసుకొని ఇదిగోండి, కరెక్ట్గా ఈ విధంగా తీసుకున్నాము. మనకు ఈ సైజు ఇంత కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నుండి 3 ఇంచెస్ డాట్ మార్కింగ్, 2.5 ఖర్చు, ఇది ఖర్చు. ఇక్కడ నుండి 3.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి డాట్ అనేది. పెద్ద సైజు వాళ్ళకి 3.75, 40 సైజు వచ్చేంత వరకు 4 ఇంచెస్. ఆ విధంగా మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ అంటే ఉక్సుల పట్టి, రూపుల పట్టి నుంచి ఈ డాట్ విడ్త్ ఎంత ఉండాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే సెంటర్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడైతే మనకు ఈ క్రాస్ బెల్ట్ వాళ్ళ సైజు క్రాస్ బెల్ట్ వరకు వచ్చిందో ఇక్కడి వరకు మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మిడిల్లో ఈ డాట్ మార్కింగ్ అయితే మనం పెట్టేసుకోవాలి ఇలా. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డాట్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ మనకు ఈ డాట్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 డాట్స్ మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి వేసుకుంటే ఈ ప్లేస్లో ముడతలు అనేటివి రాకుండా ఈ క్రాస్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా డాట్ పెట్టినప్పుడు కన్ఫర్మ్గా కొంచెం కిందికి వస్తుంది. సో ఇది కిందికి వెళ్ళింది. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ పైకి వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఈ ప్లేస్లోనే ఉంది. సో ఎప్పుడు కానీ ఇక్కడ డాట్ పెట్టినా సరే మనం ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి వేసుకుంటే ఈ డాట్ మనం సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డాట్ అనేది ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఈ క్రాస్ బెల్ట్ స్టిచ్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఒక 2 పాయింట్స్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా తీసుకొని మనకు ముందట నెక్ రౌండ్గా రావాలంటే ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ, 2 పాయింట్స్ అంతా ఇక్కడ వేసుకొని
ఇలా రౌండ్ తీసుకోవాలి. అలా రౌండ్ తీసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుంది అండ్ షోల్డర్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో అక్కడ కూడా అంతే తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఈ డౌన్ కటింగ్లోకి కలిపేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. షోల్డర్ అయితే అస్సలు జారదు. అయితే ఒక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు, ఇక్కడ చాలా ముడతలు వస్తున్నాయి, అంటే షోల్డర్కి కింద ఫ్రంట్ పార్ట్లో ఒక 2 ఇంచుల కింద ముడతలు వస్తున్నాయి, చాలా పట్టేసినట్లా ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అంటే మీరు బ్యాక్ పార్ట్ షోల్డర్ కూడా తక్కువ తీసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కూడా చాలా తక్కువ తీసుకొని ఇక్కడ ఇంకా డౌన్ తీసుకొని షోల్డర్ జారొద్దని ఇంకా డౌన్ తీసుకొని కట్ చేయడం వల్ల టోటల్ మొత్తం తక్కువ అయిపోతుంది. ఇక్కడ నెక్కు దగ్గరకు వస్తుంది అండ్ ఇది డౌన్ అయిపోతుంది. దానివల్ల ముడతలు వస్తాయి. ఈ డౌట్ ఒక 4-5 సార్లు రిపీట్ అయ్యిందండి. సో నేను చెప్పడానికి మీకు మనకు మార్కింగ్ వేస్తూ చెప్తేనే మీకు అర్థమవుతుందని నేను ఇప్పుడు మార్కింగ్లో చెప్తున్నాను. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ తక్కువ తీసుకోవడం వల్ల, ఇక్కడ కూడా ఇంకా దించడం వల్ల, చాలా దించడం వల్ల ఆ విధమైనట్టు ప్రాబ్లం వస్తుంది. సో మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, మీరు చేసింది కరెక్టేనా, నేను చెప్పింది కరెక్టేనా, ఈ వీడియో కనుక మీరు చూస్తే తప్పకుండా నాకు ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా. మళ్ళీ కటింగ్లో బ్యాక్ పార్ట్ 2.5 కానీ 2.2 కానీ మనం తక్కువ సైజు ఉన్న వాళ్ళకి, ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ ఎంత నెక్ తీసుకుంటున్నామో అంత నెక్ కంటే ఒక 2 పాయింట్స్ అంతా ముందుకు తక్కువ చేసుకుంటే షోల్డర్ అంతే జారదు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంత డౌన్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మనం డౌన్ చేసుకుంటాం, మళ్ళీ డౌన్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఏదైనా ఒకటి ఇలా ముందుకు వేసుకోవాలి. బ్యాక్ వేసుకుంటే ఫ్రంట్ వేసుకొని అవసరం లేదు, ఫ్రంట్ వేసుకుంటే బ్యాక్ వేసుకొని అవసరం లేదు. 2 వేసుకున్నారనుకోండి అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అయితే కట్ చేసేద్దాం. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. 32 సైజ్ బ్లౌజ్కి ఎంత చెస్ట్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి అనేది ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి, నేను క్లియర్గా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకేనా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుందండి, ప్రాబ్లం ఎక్కడ ఉండదు. క్రాస్ బెల్ట్ తీసుకోవాలంటే ఎప్పుడు కానీ ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3.5 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు, మధ్యలో కూడా 3 ఇంచులు. అయితే మనం ఇక్కడ ఎక్కువ ఈ డాట్ లేకుండా ఎక్కువ కనుక మనం తీసుకుంటే ఇక్కడ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది అంటే ఈ డాట్ లేకుండా షేప్ అనేది ఇలా క్రాస్గా ఉంటే మనం ఇక్కడ కూడా ఈ క్రాసే తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇదిగోండి, ఇది మన బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. మన కటింగ్లో 2 జాయింట్లే వచ్చేలాగా మనమైతే ఈ విధంగా